మీరు ఎమ్మెల్సీ కదా! కాంగ్రెస్‌లో ఉన్నారా? కాంగ్రెస్‌తోనే ఉంటారా? ఏంటి అసలు? అది కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఎందుకంటే హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన. లేదా మా కాంగ్రెస్‌కి వద్దు అని వాళ్ళు పంపిస్తే నేను కాంగ్రెస్‌లో ఉన్నానా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. రెండోది ఏంటంటే నన్ను సస్పెన్షన్ చేసినట్టుగా లెటర్ నాకిచ్చి నువ్వు పలానా ఎమ్మెల్సీ గారిని సస్పెన్షన్ చేసినామనేటువంటి లెటర్ను మండలికి పంపకుండా హ్మ్. పంపమని నేను పదే పదే చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా అంటే వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారేమో లేలే మేము తాత్కాలికంగా చేసినాం తప్ప మేము పూర్తి స్థాయిలో చేయలేదని ఆయన చెప్పుకుంటాం. తీన్మార్ మల్లన్న మాత్రం ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సా ప్రజల ఎమ్మెల్సా ఏదనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత దానికి ముందు కూడా మీరు ప్రశ్నించారు కాంగ్రెస్‌ని, కాంగ్రెస్‌లో ఉన్న లోపాల్ని. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా వాళ్ళింత బహిరంగంగా ఓపెన్ అప్ కాకపోవటానికి కారణము మీకు భయపడుతున్నారా? లేకపోతే వాళ్ళ లుకలుకల్ని వాళ్ళు బయటేసుకోవడం ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నారా? అంటే ఒక విషయం ఏంటంటే తప్పు చేసింది వాళ్ళు, హ్మ్. భయపడాల్సింది వాళ్ళు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కారణం ఏంది? కులగణన లెక్కలు తప్పు అని కాలబెట్టిండు అనేది వాళ్ళ వర్షం. హ్మ్. ఒక ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం తప్పు అనేది తీన్మార్ మల్లన్న చెప్పిండు. నేనే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చేసిండు ఈ పని. హ్మ్. రాహుల్ గాంధీ గారు కూడా చేసిండు. తీన్మార్ మల్లన్న వ్యతిరేకించింది పార్టీ నిర్ణయాన్ని కాదు, ప్రభుత్వ నిర్ణయాన్ని. ఓకే. సో దాన్ని తీన్మార్ మల్లన్నని ఎట్లయినా చేసి బీసీ లొల్లి ఆపాలి, ఈ బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా చేయాలనేటువంటి కొంతమంది అగ్రవర్ణాలు దాన్ని పార్టీ నిర్ణయంగా ఆపాదించి దానికి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి తీన్మార్ మల్లన్న రిప్లై ఇవ్వాలి అని అంటే తీన్మార్ మల్లన్న ఎంట్రికతో సమానం, ఈ రిప్లై ఇచ్చేదే లేదు, దొబ్బేరని చెప్పిన. సస్పెన్షన్ అన్నది ఓకే రైట్. కానీ తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి ప్రశ్న ఈరోజు కూడా ప్రశ్నగానే ఉంది కదా. నువ్వు దానికి ఏం సమాధానం చెప్పినావు? గవర్నమెంటు అసెంబ్లీలో మండల్లో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 ఆర్థిక సర్వేని, ఆ రిపోర్టులో తెలంగాణ జనాభా 4,21,00,000 మంది ఉన్నారన్నట్టుగా నువ్వే పెట్టినావు. అంతకంటే 10 రోజుల ముందు అసెంబ్లీలో కులగణనకు సంబంధించి బీసీల జనాభా ఒకటి చెప్పినావు, మొత్తం తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పినావు. 10 రోజులలో 52 లక్షల మంది ఎట్లా చచ్చిపోతారు? ఇదే ప్రశ్నను నేను మండలిలో మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలంటే మంత్రి లేచి వెళ్ళిపోయాడు. తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. లేనప్పుడు తీన్మార్ మల్లన్న అధికార పక్షంలో ఉన్న అదే అడుగుతుండు, ప్రతిపక్షంలో ఉన్న అదే అడుగుతున్నాడు, ఎక్కడున్నా అదే అడుగుతూ ఉన్నాడు. ఇతని వల్ల బీసీలు చైతన్యవంతమవుతారేమో అనేటువంటి ఒక ప్రమాదాన్ని గ్రహించి నన్ను సస్పెండ్ చేసేది తప్ప ప్రశ్నగానే ఉంది ఈరోజు వరకు. రైట్.